వేరొకరు అనేది కాదండి, నీకు తెలియాలి, నీ అంతరాత్మకు తెలియాలి నా స్థితి ఏంటి, ఈ దినమున నా స్థితి ఏంటి. మొదట ఉన్నటువంటి రోషము, మొదట ఉన్నటువంటి ఆవేశము, మొదట ఉన్నటువంటి ఉత్సాహము, మొదట ఉన్నటువంటి ఉజ్జీవం, మొదట ఉన్నటువంటి నడిపింపు, మొదట ఉన్నటువంటి క్రియ, మొదట ఉన్నటువంటి సాక్ష్యం ఏమైపోయినాయి? ఎవరినైనా మోసం చేయవచ్చు, ఎవరిని మోసం చేయలేము. మనస్సాక్షి లేక అంతరంగ పురుషుడు, అంతరాత్మ ఉందంటాం కదా, దీన్ని నువ్వేం చేయలేవు. పరిశీలన చేసుకో. సాక్ష్యం ఇచ్చే స్థితి రాకూడదు మన జీవితానికి. నీ అంతరాత్మను పరిశీలన చేసుకో. వారు క్షేమముగా చూసినా చూడకపోయినా, క్షేమముగా మాట్లాడకపోయినా యేసేపు క్షేమాన్నే కోరుతూ ఉన్నాడు. ఇది దేవుని ప్రజలకు కావాలి. నీ జీవితమునకు ఉన్నతమైన అనుభవంలోనికి దేవుడు తీసుకెళ్లాలనుకున్నప్పుడు నీవు నన్ను గురించి క్షేమం కోరలే, నేను కూడా కోరను అంటే మార్పు నొందిన వరంగా కనపడతాం. ప్రత్యేకంగా కనపడతామా? మరి ప్రత్యేకంగా కనపడిన వాళ్ళు కదా దేవుడు హెచ్చించబోతుంది. ప్రత్యేకంగా ఉన్నవారి కదా దేవుడి క్షేమాన్ని చూడవలసింది. వేరొకరి క్షేమాన్ని